నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బూరుడు గల్లీలో మేదరి సంఘం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన శ్రీ గట్టు మైసమ్మ భక్తులు తదితరులు ఈరోజు బోధన్ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బోధన్ పట్టణ మేదర్ సంఘానికి జిల్లా మేదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేదర్ల ఆరాధ్య దైవమైనటువంటి గట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో బోడుగల్లిలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కమిటీలో ఈ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులదైవము మనం అన్ని మర్చినా మన కులదైవాన్ని మరవద్దు. కులదైవానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే జిల్లాకే గర్వకారణంగా ఉందని చెప్పేసి బోధన్ పట్టణ మేదర్లకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బోధన్ పట్టణంలోని బూరుడు గల్లీలో మేదర్ సంఘం ఆరాధ్య దైవం అయినటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే మా జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవేందర్ అన్న గారికి కూడా అక్కడి నుంచి వచ్చిన కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు గంగాధర్ పట్వారి గారు మరియు అలాగే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మన కులదేవత పెద్దల నాటికల నుంచి పేరు పెట్టి ఇప్పటిదాకా మనం జరుపుతున్నటువంటి మన కులదేవత గట్టు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ఇప్పటి వరకు మనము మన కుటుంబం మన పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది. ఈరోజు చాలా గొప్పగా పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. బోధన్ మండలం కింద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చి కమిటీ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నాం సంతోషంగా. చాలా సంతోషం. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం దేవేందర్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.